అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఇడ్లీ రవ్వతో పునుగులు చేసుకుంటున్నామండి. మనం ఇడ్లీ రవ్వతో ఇడ్లీ అలా చాలా రకాల ఐటమ్స్ చేసుకుంటాం, కానీ ఒకసారి ఇలా ఇడ్లీ రవ్వతో పునుగులు వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి 1/2 కప్పు మైదా పిండి కూడా తీసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ బేకింగ్ సోడా, 4-5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, రుచికి సరిపడా సాల్ట్, ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1/2 కప్పు మైదా పిండి యాడ్ చేసుకొని దాంట్లోకి 1 స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్నగా తరుగుకున్నవి వేసుకోవాలి. దీని తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి చేయితో వేసి చూస్తే ఇలా రావాలండి. దీన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోండి. దీంట్లోకి ఈ నానిన పిండిని ఇలా పునుగుల టైప్లో వేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అన్నిటిని వేసుకొని సిమ్లో బాగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలండి. చూడండి, మనకి ఇలా పునుగులు రెడీ అయిపోతాయి. వీటన్నిటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. దీన్ని కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిపైన కొద్దిగా టేస్ట్ని యాడ్ చేయడం కోసం నేను ఆరిగానో వేస్తున్నానండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ రవ్వ పునుగులు రెడీ అయిపోయాయి. ఇడ్లీ రవ్వతో ఎప్పుడు ఇడ్లీనే కాకుండా ఇలా స్పెషల్గా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.